ఐటీసీ కంపెనీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఇండియన్ సిగరెట్ మార్కెట్ లో 80% మార్కెట్ షేర్ ను పొంది ఈ సిగరెట్ బిజినెస్ లోనే కింగ్ గా మారింది. అలాంటి ఈ ఐటీసీ కంపెనీ మన ఇండియాలో ఉన్న ప్రతి ఇంట్లోని హెల్దీ ప్రొడక్ట్స్ లైక్ ఆటా, సన్ఫిస్ట్ వంటి ప్రొడక్ట్స్ ని అమ్ముతూ పిల్లల ఎడ్యుకేషన్ కోసం క్లాస్మేట్ నోట్బుక్స్ ని అండ్ మన పేరెంట్స్ దేవుడి గదిలోకి మంగళదీప్ అగరబత్తిని అమ్ముతూ ఉంటున్నారు. ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మన హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం అండ్ మరీ ముఖ్యంగా మన దేవుడి గదిలో వెలిగించే ఈ అగరబత్తిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి మన ప్రజలకి ఎలా అమ్మగలుగుతుంది? అందులో ఏముంది, మిగిలిన కంపెనీస్ ఎలా చేస్తున్నాయో అలానే ఈ కంపెనీ కూడా చేస్తుందని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి హార్పిక్ ఐడియా ఉండే ఉంటుంది. ఆ కంపెనీ ఏం చేస్తుంది, బాత్రూమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉంటుంది. సపోజ్ ఇదే కంపెనీ ఇప్పుడు ఒక సాఫ్ట్ డ్రింక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, మీలో ఎవరైనా కొంటారా? ఇన్ఫాక్ట్ ఆ హార్పిక్ బాటిల్ ని పట్టుకొని తాగుతూ ఉంటే ఏం ఫీల్ వస్తుంది చెప్పండి? ఇప్పుడు అర్థమైందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఐటీసీ కంపెనీని క్లోజ్ చేయాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. కానీ ఆ రెగ్యులేషన్స్ వల్ల ఈ ఐటీసీ కంపెనీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మారింది. మెయిన్ గా నేను ఈ వీడియోలో 3 పాయింట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ ది, అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కంపెనీని డిస్ట్రాయ్ చేద్దామని ఎన్నో రెగ్యులేషన్స్ పెట్టింది కదా, అయినా కూడా ఈ కంపెనీ ఎలా స్ట్రాంగ్ గా మారింది? అండ్ సెకండ్, అసలు మన ఇండియాలో ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఒక కంపెనీ హెల్తీ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ మన ఇండియన్ సైకాలజీని ఎలా గెయిన్ చేసింది? అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ ఐటీసీ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటి? ఎఫ్ఎంసీజీయా లేదంటే సిగరెటా? ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ కంపెనీ గురించి మాట్లాడాలి అంటే మనం 1910 కి వెళ్ళాలి. 1910 లో మన ఇండియాలో ఒక లండన్ కంపెనీ వచ్చి ఇంపీరియల్ టొబాకో కంపెనీగా స్టార్ట్ అయ్యింది. 1913 లో వీళ్ళ ఫస్ట్ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసి వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉన్నారు. అలా 1935 కి మార్కెట్ లో వన్ ఆఫ్ ద టాప్ సిగరెట్ కంపెనీని అక్వైర్ చేసుకొని ఈ ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఏదైతే ఉందో అది మార్కెట్ లీడర్ గా మారింది. అలా 1935 నుంచి 2000 వరకు మన ఇండియాలో ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉంటూ సక్సెస్ఫుల్ గా బిజినెస్ ని చేయడం ఒక్కటే కాదు, మన ఇండియాలో ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంది ఈ కంపెనీ. కానీ 2000 తర్వాత ఈ కంపెనీకి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో చాలా మందికి క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదంతా చూస్తున్న ఈ టొబాకో కంపెనీకి క్లియర్ గా అర్థమైంది, మనం కేవలం ఈ సిగరెట్ బిజినెస్ ని మాత్రమే చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నారు. ఆ టైంలో ఐటీసీ కంపెనీలో ఉన్న చైర్ పర్సన్ ఒకటి అనుకున్నారు, ఈ కంపెనీని ఎలాగైనా మిగిలిన బిజినెసెస్ లోకి డైవర్సిఫై చేయాలి. ఒకవేళ చేయకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ వల్ల ఖచ్చితంగా మన బిజినెస్ ఎఫెక్ట్ అయ్యి లాస్ లోకి వెళ్తామని అనుకున్నారు. ఇలా అనుకున్న వెంటనే అయిపోవు కదా ప్రతిదీ. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ఐటీసీ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ ఎవరంటే లండన్ కి చెందిన బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ. ఈ సిగరెట్ బిజినెస్ నుంచి వస్తున్న ప్రాఫిట్స్ ని మళ్ళీ ఇండియాలోనే రీఇన్వెస్ట్ చేసి మిగిలిన బిజినెస్ స్టార్ట్ చేయడం ఏం మాత్రం నచ్చలేదు. అండ్ దీనికి ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మనీని మొత్తం ఇండియాలో రీఇన్వెస్ట్ చేస్తే కొన్ని ఇయర్స్ పాటు ఈ బిజినెసెస్ కి ఎటువంటి ప్రాఫిట్స్ ఉండవు కదా. అండ్ మరీ ముఖ్యంగా ఈ బిజినెసెస్ అన్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతాయా అంటే అది కూడా చెప్పలేం. సో అందుకు ఈ లండన్ కి చెందిన ఈ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీకి ఈ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం ఏం మాత్రం నచ్చలేదు. కానీ 2003 లో ఐటీసీ చైర్మన్ ఏదైతే అనుకుంటున్నారో అదే జరిగింది. మన ఇండియన్ గవర్నమెంట్ కోట్పా యాక్ట్ ని తీసుకొచ్చింది. ఈ కోట్పా యాక్ట్ తో ఈ కంపెనీకి చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ సిగరెట్ అనేది ఒక సిన్ బిజినెస్ అని, మన ఇండియాలో ఎక్కడ ఈ సిగరెట్ రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, బిల్ బోర్డ్స్ పెట్టకూడదు, అండ్ మరీ ముఖ్యంగా ఈ సిగరెట్ ఎక్కడ పడితే అక్కడ కాల్చకూడదని ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇలా ప్రొహిబిటెడ్ ఏరియాస్ అని ఎన్నో సైన్ బోర్డ్స్ పెడుతూ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కోట్పా రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. మరొక ట్విస్ట్ ఏంటో తెలుసా, క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఈ సిగరెట్ డబ్బా మీదే ఒక వార్నింగ్ ఇమేజ్ పెట్టండి అని చెప్పింది. ఇది చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఎవరైతే ఈ టొబాకో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళే మా సిగరెట్స్ కొనకండి, మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే ఎవరైనా కొంటారా చెప్పండి? కానీ ఈ సిగరెట్ బిజినెస్ లో బిజినెస్ చేస్తున్న ప్రతి కంపెనీ ఈ వార్నింగ్ సిగ్నల్ పెట్టాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. అదేంటి, ఈ కోట్పా యాక్ట్ వల్ల ఈ ఐటీసీ కంపెనీ స్ట్రాంగ్ అయిందని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఎలా చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? అది ఎలాగో చెప్తేనే క్లియర్ గా వినండి. ఈ రెగ్యులేషన్స్ వల్ల మన ఇండియాలో ఉన్న ప్రతి టొబాకో కంపెనీ ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఎంతవరకు ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి. ఈ ఐటీసీ కంపెనీ గురించి వీడియో స్టార్టింగ్ లో ఏం మాట్లాడాను, మార్కెట్ లీడర్ గా ఉంటుందని మాట్లాడాను కదా. మన ఇండియాలో సుమారుగా 80% ఆఫ్ మార్కెట్ షేర్ కేవలం ఈ ఐటీసీదే. అలాంటి ఈ ఐటీసీకి ఇంపాక్ట్ ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ టొబాకో బిజినెస్ లోని రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. బహుశా ఈ రెగ్యులేషన్స్ వల్ల కొత్త కస్టమర్స్ రావడం తగ్గి ఉండొచ్చు. కానీ ఎవరికైతే వీళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రొడక్ట్ మీద వార్నింగ్ సిగ్నల్ ఉన్నా కూడా ఖచ్చితంగా కొంటారు. వీళ్ళ రిపీటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినా చాలు వీళ్ళకి. కానీ వీళ్ళు ఇక్కడతో ఆగలేదు. అడ్వర్టైజ్మెంట్, స్పాన్సర్షిప్స్ లేకుండా కొత్త కస్టమర్స్ ని ఎలా తీసుకురావాలి అని వీళ్ళు ఆలోచించారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు వీళ్ళు దీనిని
ఎలా ఇంప్లిమెంట్ చేశారో తెలుసా? ఓకే, మార్కెటింగ్ చేయకూడదు, అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు, అంతే కదా, డన్ అని మన ఇండియన్ గవర్నమెంట్ కి చెప్పి ఒకనొక టైంలో మూవీస్ లో కూడా వీళ్ళ సిగరెట్ ని ప్రమోట్ చేయించుకున్నారు. కానీ వీళ్ళు కొత్త కస్టమర్స్ ని గెయిన్ చేయడం కోసం ఎక్కడికి వెళ్లారో తెలుసా? వీళ్ళు అమ్ముతున్న షాప్ కీపర్స్ దగ్గరికి. అదేంటి, షాప్ కీపర్ ఏం చేస్తాడు? కస్టమర్ వచ్చి ఏది అడిగితే అదే కదా ఇస్తారు. మరి అక్కడ వీళ్ళు చేసే ప్లాన్ ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక బిజినెస్ బాగా జరగాలి అంటే కేవలం వాళ్ళ ప్రొడక్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే సరిపోదు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా చాలా బాగుండాలి. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, వీళ్ళు కేవలం మార్కెట్ లీడర్ గా ఉండడం ఒక్కటే కాదు, మన ఇండియాలో ఒక మంచి నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ని ఏర్పాటు చేసుకున్నారు అని. ఈ సిగరెట్ కంపెనీస్ ఎక్కడ అమ్ముతారు? చిన్న పాన్ షాప్ నుంచి పెద్ద పెద్ద కిరాణా షాప్స్ వరకు ప్రతి చోట సిగరెట్స్ ని అమ్ముతూ ఉంటారు కదా. సపోజ్ సిగరెట్ కాల్చుదామని ఒక కొత్త కస్టమర్ వచ్చాడు అనుకోండి, షాప్ కీపర్ ని ఒక సిగరెట్ అడిగితే ఏమిస్తారు చెప్పండి? వాళ్ళకి ఏదైతే ఎక్కువ మార్జిన్ వస్తుందో అది ఇస్తారు. అండ్ దాని తర్వాత ఆ మార్జిన్ తో పాటు షాప్ కీపర్ కి ఏదైతే మంచి రిలేషన్షిప్ ఉన్న బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ ని ఇస్తారు. ఈ ఐటీసీ కంపెనీ ఎలానో మంచి మార్జిన్స్ ని ఇస్తుంది. దానితో పాటు ఈ రిలేషన్స్ ని ఎక్కువగా పెంచడం వల్ల ఖచ్చితంగా ఈ షాప్ కీపర్ ఎవరైనా ఒక సిగరెట్ అడిగితే ఫస్ట్ ఈ ఐటీసీ బ్రాండే కదా ఇస్తారు. సో ఇలా ఈ ఐటీసీ కంపెనీ షాప్ కీపర్స్ తో మంచి రిలేషన్ ని ఏర్పరచుకొని వీళ్ళు కొత్త కస్టమర్స్ ని ఇలా అక్వైర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఈ టొబాకో బిజినెస్ లో ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేశారు. అప్పుడు ఐటీసీ కి ఒకటి క్లియర్ గా అర్థమైంది, ఈ రెగ్యులేషన్స్ వల్ల మన బిజినెస్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని రోజుల తర్వాత మన బిజినెస్ కి లాసెస్ రావడంతో ఎలానో ఈ కంపెనీ మార్కెట్ లో లీడర్ గా ఉంది కదా, మన ఇండియాలోనే ఇతర కాంపిటేటర్స్ గానీ ఈ కంపెనీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి వాళ్ళు అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది అని గమనించింది ఈ ఐటీసీ కంపెనీ. ఆ టైంలో ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ తీసుకున్నారు, అదే వాళ్ళ బిజినెస్ డైవర్సిఫికేషన్. సిగరెట్ బిజినెస్ నుంచి మంచి ప్రాఫిట్స్ వచ్చింది, కానీ వీళ్ళ నెగిటివ్ సైడ్ చూస్తే మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక కార్పొరేట్ యాక్ట్ ని తీసుకొచ్చింది, ఫ్యూచర్ లో తీసుకురావచ్చు. ఇలా తీసుకురావడంతో మన బిజినెస్ ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ అవుతుంది అని తెలుసుకుంది ఈ ఐటీసీ కంపెనీ. మన బిజినెస్ ఇంపాక్ట్ అవ్వకముందే ఎలాగైనా ఏదో ఒక బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నది. అప్పుడు ఈ కంపెనీకి ఒక థాట్ వచ్చింది. 1989 లో ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్నారు కదా, ఆ కంపెనీలో ఒక నోట్ బుక్స్ ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఇది ఎంత క్లెవర్ గా ఆలోచించారో చెప్పండి. వీళ్ళ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పేపర్స్ కావాలి అని ఒకప్పుడు పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కొన్నారు. ఇప్పుడు అదే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి నోట్ బుక్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మ్యాన్ పవర్ కూడా ఉంది. వీళ్ళకి కేవలం కావాల్సింది డిస్ట్రిబ్యూషన్. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళు కొన్ని డికేట్స్ నుంచి క్రియేట్ చేస్తూనే ఉంటున్నారు. ఇలా ఈ 2002 లో ఈ పేపర్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా మిగిలిన సిగ్మెంట్స్ లో కూడా వీళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. ఫుడ్ ప్యాకేజింగ్ సిగ్మెంట్ లో ఆశీర్వాద్, సన్ఫీస్ట్, బింగో, ఇప్పి, నేచురల్ డ్రింక్ ఇలా ఎన్నో బ్రాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. పర్సనల్ కేర్ సిగ్మెంట్ లో ఫోమ్, వివిల్, సావ్లాన్ వంటి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం క్లాస్మేట్ పేపర్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసి మన పేరెంట్స్ కోసం దేవుడి గదిలో వెలిగించే మంగళదీప్ అగరబత్తిని లాంచ్ చేశారు. ఓకే, ఇన్ని బ్రాండ్స్ ని లాంచ్ చేశారు. మరి ఇన్ని బ్రాండ్స్ లోని ఎలా సక్సెస్ అయ్యారు? యూజువల్ గా ఒక కంపెనీ ఒక్క ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం అంటేనే చాలా కష్టం కదా, అలాంటిది ఈ కంపెనీ ఇన్ని బ్రాండ్స్ ని లాంచ్ చేసి ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది? యూజువల్ గా ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ ని లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ ఈ కంపెనీ మాత్రం అలా కాదు, వీళ్ళు కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఏదైతే షాప్ కీపర్ నెట్వర్క్ ఉందో అది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవడంతో వీళ్ళు ఏ ప్రొడక్ట్ ని లాంచ్ చేసినా చాలా ఈజీగా మన వీధిలో ఉన్న చిన్న చిన్న షాప్స్ వరకు వచ్చేది. అది ఎలాగో చెప్తాను వినండి. కొన్ని డికేట్స్ పాటు ఈ ఐటీసీ కంపెనీ టొబాకో బిజినెస్ చేస్తూ ఉంది. ఈ బిజినెస్ లో ఈ షాప్ కీపర్స్ తో మంచి రిలేషన్ మాత్రమే కాదు, వీళ్ళకి ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ టైం టు టైం పే చేస్తూనే ఉంది. ఆ టైంలో ఈ షాప్ కీపర్ కి ఏమనిపిస్తుంది? నమ్మకం ఏర్పడుతుంది కదా, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంది ఈ ఐటీసీ కంపెనీ. ఇప్పుడు అదే డిస్ట్రిబ్యూటర్ ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి మేము కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేసాం, అదే ఈ ఆటా ప్రొడక్ట్, ఇది మీరు తీసుకుంటారా అని అడిగితే ఆ షాప్ కీపర్ ఏమని చెప్తాడు? తెలిసిన పర్సనే, మంచి రిలేషన్షిప్ ఉంది, అండ్ మరీ ముఖ్యంగా మార్జిన్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు కదా. సో ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? అలా కేవలం ఈ ఆశీర్వాద్ ఆటా మాత్రమే కాదు, వీళ్ళు ఏవేవైతే ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారో ప్రతి దాన్ని ప్రతి షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళేలా చేసింది ఈ ఐటీసీ కంపెనీ. వీళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం కోసం కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. ఓకే, వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళకున్న నెట్వర్క్ లో ప్రతి ఒక్కరికి చేర్చారు. కానీ ఎండ్ యూజర్ ఎవరైతే మనలాంటి కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏమని చెప్పి అమ్ముండొచ్చు? అదే కదా మెయిన్ పాయింట్. మనలాంటి కస్టమర్స్ కొంటేనే కదా వాళ్ళకి లాభాలు. వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఒక క్వశ్చన్ ఉంది, ఒక సిగరెట్ బ్రాండ్ మన పిల్లల ఎడ్యుకేషన్ ని అండ్ దేవుడి గదిలో వెలిగించే అగరబత్తిని ఎలా అమ్మగలదు? సేమ్ ఇదే క్వశ్చన్ మీకు కూడా ఉంది కదా. ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. యూజువల్ గా ఇలాంటి కంపెనీస్ రెండు రకాలుగా బిజినెస్ చేస్తాయి. ఒకటి హౌస్ ఆఫ్ బ్రాండ్స్, మరొకటి బ్రాండెడ్ హౌసెస్. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ హౌస్ ఆఫ్ బ్రాండ్ అంటే ఎగ్జాంపుల్ గా టాటా అని చెప్పొచ్చు. టాటా సన్స్ కంపెనీ వాళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం కోసం ఈ టాటా కింద చాలా బిజినెసెస్ ని స్టార్ట్ చేశారు కదా. వాటి పేర్లు ఏం పెట్టారు? టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా
స్టీల్, టీసీఎస్ కదా. సేమ్ ఈ టాటా పేరుతోటి వీళ్ళ కింద ఉన్న బిజినెసెస్ ని కూడా లాంచ్ చేశారు. దీనినే హౌస్ ఆఫ్ బ్రాండ్స్ అని అంటారు. కానీ ఈ ఐటీసీ కంపెనీ మాత్రం ఈ హౌస్ ఆఫ్ బ్రాండ్స్ ని అప్రోచ్ అవ్వలేదు, బ్రాండెడ్ హౌస్ ని అప్రోచ్ అయింది. అదెందుకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ బ్రాండెడ్ హౌస్ కి ఎగ్జాంపుల్ కోకో కోలా. ఈ కోకో కోలా కంపెనీ కింద ఎన్నో డ్రింక్స్ ఉంటాయి, లైక్ స్ప్రైట్, ఫాంటా, థమ్స్ అప్, కిన్లీ. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీస్ ఈ కోకో కోలా అని చాలా మందికి తెలియదు. మరి కొంతమంది కూడా అనుకోవచ్చు ఈ థమ్స్ అప్ అండ్ కోకో కోలా కాంపిటేటర్స్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కోకో కోలాది ఈ థమ్స్ అప్ కంపెనీ కూడా. అసలు ఈ ఐటీసీ కంపెనీ హౌస్ ఆఫ్ బ్రాండ్స్ ని వదిలి ఈ బ్రాండెడ్ హౌస్ లోకి ఎందుకు ఎంటర్ అయింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సపోజ్ ఈ టాటా గ్రూప్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఎవరు ఇంపాక్ట్ అవుతారు? ఈ టాటా పేరుతో ఉన్న ప్రతి కంపెనీ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ బ్రాండెడ్ హౌసెస్ దగ్గరికి వద్దాం. ఒకవేళ కోకో కోలా రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, కిన్లీ ఇంపాక్ట్ అవుతుందా? స్ప్రైట్, థమ్స్ అప్, ఫాంటా అంత ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వదు కదా. అందుకే ఈ ఐటీసీ కంపెనీ ఈ బ్రాండెడ్ హౌసెస్ లోకి ఎంటర్ అయింది. వాళ్ళు చేసేది ఒక సిన్ బిజినెస్, అంటే టొబాకో బిజినెస్. అలాంటి బిజినెస్ లోనే ఈ ఐటీసీ కంపెనీ ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా రెగ్యులేషన్స్ వల్ల ఈ టొబాకో బిజినెస్ గానీ ఇంపాక్ట్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళ కింద ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి కదా. ఎందుకంటే ఒక టొబాకో కంపెనీ ఒక హెల్తీ ప్రొడక్ట్ ని లాంచ్ చేసిందంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరైనా కొనగలరా? సేమ్ ఈ హార్పిక్ ఎగ్జాంపుల్ లానే ఉంటుంది. సో ఇలా ఈ ఐటీసీ కంపెనీ టొబాకో బిజినెస్ ని పక్కన పెట్టి దీనికి ఈ ఆశీర్వాద్, సన్ఫీస్ట్ వంటి ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ వీళ్ళు ఏదైతే లాంచ్ చేశారో మాకు సంబంధం లేదు అన్నట్టుగా మనలాంటి ప్రజలకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ప్రతి సెగ్మెంట్ లోని వీళ్ళు కస్టమర్స్ ని పొందారు. అలాంటి ఈ ఐటీసీ కంపెనీకి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తుందో తెలుసా? ఒకప్పుడు వీళ్ళ 100% ప్రాఫిట్ కేవలం సిగరెట్ మార్కెట్ నుంచే వస్తే ఇప్పుడు మాత్రం సిగరెట్ మార్కెట్ నుంచి కేవలం 38% మాత్రమే వస్తుంది. ఈ ఎఫ్ఎంసీజీ నుంచి 25%, అగ్రి బిజినెస్ నుంచి 22%, అండ్ వీళ్ళ పేపర్ బోర్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి 10% వస్తుంటే వీళ్ళ హోటల్ బిజినెస్ నుంచి 5% వస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ సిగరెట్ బిజినెస్ ఏ మాత్రం తగ్గిందా అని. అలా కాదు. ఒకప్పుడు ఏదైతే బిజినెస్ చేస్తుందో ఇప్పుడు కూడా ఈ కంపెనీ ఈ సిగరెట్ మార్కెట్ లో అదే బిజినెస్ చేస్తుంది. కానీ దానికంటే ఎక్కువగా ఈ ఎఫ్ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డ్ అండ్ అగ్రి బిజినెసెస్ లో వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల వీళ్ళ టొబాకో బిజినెస్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ రెగ్యులేషన్స్ వల్ల ఇంపాక్ట్ అయినా కూడా ఆ రెప్యుటేషన్ మిగిలిన బ్రాండ్స్ ఏవైతే ఉంటుందో వాటికి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవ్వదు. సో ఇలా ఒక టొబాకో బిజినెస్ చేస్తున్న ఈ ఐటీసీ కంపెనీ ఎంతో సక్సెస్ఫుల్ గా ఇండియన్ హౌసెస్ బిజినెస్ స్ట్రాటజీని యూజ్ చేసి మన ఇండియన్ ప్రజల కోసం హెల్తీ ఫుడ్ ఐటమ్స్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం క్లాస్ బుక్ వంటి నోట్ బుక్, అండ్ మన పేరెంట్స్ కోసం దేవుడి గదులు వెలిగించే మంగళదీప్, ఇలా ప్రతి సెగ్మెంట్ లోని ప్రతి ప్రొడక్ట్ ని లాంచ్ చేసి ఈ ఐటీసీ కంపెనీ ఎంతో సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ ఉంది. ఈ కంపెనీ గురించి విన్నారు. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారా? ఈ వీడియో గానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ కంపెనీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.